సీఎం గారు లేక లేక క్యాబినెట్ సమావేశాలు పెట్టారు. పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూసుకుంటే ఈ క్యాబినెట్ సమావేశాల్లో నిన్న ఆర్టీసీ కార్మికుల యొక్క వాటిపైన వీళ్ళు ఏం మాట్లాడలేదు, దాని మీద డిసిజన్ కూడా తీసుకోలేదు. రాష్ట్ర రైతాంగం మీద కానీ నిరుద్యోగుల పైన కానీ తెలంగాణ రాష్ట్ర సమస్య ప్రజల సమస్య గురించి కానీ వీళ్ళేం క్యాబినెట్లు ప్రస్తావించలేదు. ఓన్లీ కేసీఆర్ గారిని మళ్ళీ వీళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఆ యొక్క కాళేశ్వరం కమిషన్ని హైకోర్టు కొట్టేసింది కదా, మనం ఇప్పుడు ఏం చేద్దాం, దీంట్లో మనం పూర్తి స్థాయిలో ఇరుక్కున్నాం, కేసీఆర్ తన ఆట మొదలుపెట్టిండు, ఇక మనం ఉండు కష్టం అని చెప్పి రేవంత్ రెడ్డి మాత్రం సల్లబడ్డాడు దెబ్బకి. నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఒకటే రచ్చ, మంత్రులు తిట్టుకున్నారంట. తిట్టుకొని మీ మైండ్ పని చేస్తలేదు, ఆయన మైండ్ పని చేస్తలేదు అనుకుంటూ ఒకరినొకరు తిట్టుకున్నారట. అయితే తిట్టుకున్న తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే మీరే చూడండి, కాళేశ్వరంలో మనం నిలువున ఇరుక్కుపోయినాం, నీళ్ళిస్తిమా కేసీఆర్ హీరో అవుతాడు. ఇక వ్యూహరాహిత్యంతో అపఖ్యాతి మూగట్టుకున్నాం, 1,00,000 కోట్ల అవినీతి అని ఆరోపించి తొందరపడ్డాం, కమిషన్ తప్పుపట్టింది కేవలం 7,500 కోట్లనే, సుప్రీంకోర్టుకు వెళ్ళిన లాభమేం లేదు, ఉల్టా నష్టం, ఎస్ఎల్పి వేసిన అక్కడ ఇదే తరహా తీర్పే రావచ్చు, బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలంటే సిబిఐ ఒక్కటే దిక్కు, ఢిల్లీకి వెళ్దాం, కేంద్రంపై ఒత్తిడి తెద్దాం, ఒప్పిద్దాం. క్యాబినెట్ సమావేశంలో మంత్రుల అంతర్మంతనం, ఎజెండా పక్కకు కాళేశ్వరం తీర్పు, ఆర్టీసీ పైనే చర్చ. ఇక న్యాయ నిపుణులతో చర్చించాకే సుప్రీంకోర్టుకు వెళ్ళడంపై నిర్ణయం. మీకు హైలైట్ ఏంటంటే ఇక్కడ హరీష్ రావు గారు వెళ్ళి ఓటుకు నోటు కేసుల దాన్ని బయటికి తీసుకురావాలి, ఆ ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చి వీళ్ళని జైలుకు పంపాలని హరీష్ రావు ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఆశ్రయించారో అదే తరహాలో అదే వ్యవహారంలోనూ రేవంత్ రెడ్డికి అది చిక్కెదురైంది, రేవంత్ రెడ్డికి తిప్పి కొట్టింది, రేవంత్ రెడ్డికి వ్యవహారం తేటతెల్లమైపోయింది. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు మిత్రులారా, ఏమని ఇక్కడ ఏంటంటే నీళ్ళిస్తిమా, ఒకవేళ నీళ్ళు ఇచ్చినామా కేసీఆర్ హీరో అయిపోతాడు, నీళ్ళిస్తే కేసీఆర్ హీరో అయిపోతాడు. ఇంకోటి ఏంది, వ్యూహరాహిత్యంలో అపఖ్యాతి మూట కట్టుకున్నాం. తర్వాత ఏమన్నాడు, 1,00,000 కోట్ల అవినీతి అని ఆరోపించి తొందరపడ్డం, మనం 1,00,000 కోట్లు అని చెప్పి అనవసరంగా తొందరపడ్డం అని మాట్లాడుకున్నారు. కమిషన్ తప్పు పట్టింది కేవలం 7,500 కోట్లనే, సుప్రీంకోర్టుకు వెళ్ళినా లాభం లేదు, ఇక ఉల్టా మనకే నష్టం అవుతుంది, ఎస్ఎల్పి వేసినా కూడా అక్కడ ఇదే తరహాలో తేల్చి చెప్పొచ్చు అని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. బీఆర్ఎస్ను దెబ్బగొట్టాలంటే సిబిఐ ఒక్కటే దిక్కు, ఆ గదే రేవంత్ రెడ్డి ప్లాన్, ఢిల్లీకి వెళదాం, కేంద్రంపై ఒత్తిడి తెద్దాం, ఒప్పిద్దాం అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే మేము ఏం చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డికి 2 వారాల్లో ఓటుకు నోటు కేసు విచారణ ఉంది, ఆ విచారణ ఆయనకి ఎక్కడ జైల్లో పోతాడని భయంతో రేవంత్ రెడ్డికి మైండ్ పనిచేస్తలేదు మొదలు. అందుకనే ఈ క్యాబినెట్ భేటీ దేనికోసం పెడుతున్నాడు, ఆయన లాభాల కోసం మాత్రమే, ప్రజల లాభాల కోసం మాత్రం అయితే అసలు కాదు. మరి ఎట్లా పెట్టాలనుకుంటే 6 గ్యారెంట్లు మరి 6 దాకా వచ్చినాయి, మరి 6 గ్యారెంట్లు ఇప్పటిదాకా రాదు, 6 గ్యారెంట్లు ఇప్పటిదాకా అమలే కాదు, మరి దాని మీద ఎందుకు మాట్లాడరు? ఓన్లీ క్యాబినెట్ మీటింగ్లో కాళేశ్వరమే ఉందా? ఇంకెన్ని రోజులు గుంజుతారు కాళేశ్వరం గురించి? ఈరోజు కేంద్రం చెప్పింది, ఈరోజు కాగ్ రిపోర్ట్ చెప్పింది, ఈరోజు ఆర్బీఐ రిపోర్ట్ చెప్పింది, ఇంకేం రిపోర్ట్ చెప్పాలి, ఇంకేం చెప్పాలా? అక్కడ అవినీతే జరగలేదురా అని చెప్పి రకరకాలుగా చెప్తా ఉంటే ఇప్పటిదాకా దాన్ని మళ్ళీ సిబిఐ దగ్గరికి వెళ్దాం, ఆడికి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తా అంటే ఎవడబ్బా తాత్తారం కాదు, కేసీఆర్ని ముట్టుకోవడం బీఆర్ఎస్ పార్టీ అంతం చేయడం ఎవడబ్బా తాత్తారం కాదు, అందులో మీ అయ్య తాతతరం కూడా కాదనేది ప్రజలు చాలా వరకు తేల్చి చెప్పేసిర్రు. ఏం చేస్తారు, వెంట్రుకు కూడా పీకలేరు, నెత్తి మీద వేసిన వెంట్రుకుంటా చూసిర్రా, అది కూడా పీకలేరు, అనవసరంగా గెలుక్కుంటున్నారు. మీరు కావాలని గోక్కుంటే కేసీఆర్ డైలాగ్ అంటాడు కదా, మాతోటి గోక్కుంటే నిప్పుతో గోక్కున్నట్టే అని. కేసీఆర్ రా అని పిలిచిండు, మరి కేసీఆర్ రాగానే ఎవరికి డ్యామేజ్ అయింది? రేవంత్ రెడ్డికి డ్యామేజ్ అయింది, ఆ పార్టీకే డ్యామేజ్ అయింది, ఎవరికి మిగతా వాళ్ళకి డ్యామేజ్ కాలే. ఇక్కడ ఏం లేదు, రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఖతమైపోతుంది, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుంది. అదే విషయంలో అదే కథలో ఏం చేయాలని అర్థం కాక నేను ఎక్కడ జైలు పోతున్నా అనే విషయంలో బీఆర్ఎస్ పార్టీని సాగు దెబ్బ కొట్టాలంటే సిబిఐని గెలవాలి అనేదే వీళ్ళ టార్గెట్. నాకు తెలిసి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఫస్ట్రేషన్ వల్లనే ఇది ఎంత చేస్తా ఉన్నాడు. ఇది ఒకవేళ చేయకుంటే రేవంత్ రెడ్డి జైలుకు పోతాడు, ఇది పక్కా చేసి తీరాలి. అందుకనే క్యాబినెట్ మీటింగ్ పెట్టిరు, అందుకనే ఈ పీకులాట ముచ్చట్లన్నీ ఇందులో ఉన్నాయనేది మీకు అర్థం కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అదే క్యాబినెట్ సమావేశంలో ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల గురించి వీళ్ళేం మాట్లాడలేదు, తెలంగాణ ప్రజా సమస్యల గురించి వీళ్ళేం మాట్లాడలేదు. కేసీఆర్ గారు వచ్చిండు,
ప్రతిపక్షం వైపు ఉండి మరి ఆయన ప్రజల కోసం బ్రహ్మాండంగా ఆలోచించిండు. మీరందరూ గోసపడుతున్నారు, మనం తొందరలోనే అధికారంలోకి వస్తున్నాం, మీ గోసలను తీరుతాయి, మళ్ళీ వెనకటి కాలం లెక్కనే మనం బతుకుతాం, మంచిగా 10 ఏళ్ల అభివృద్ధి మళ్ళీ ఆ యొక్క వైభవాన్ని శ్రీకారాన్ని చూడదాం అనుకుంటూ కేసీఆర్ గారు మాట్లాడితే, రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ ఎట్లా ఖతం చేద్దాం, ఏం చేద్దాం అనే మాటని వాళ్ళు మాట్లాడుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు.